క్యారెక్టర్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ సీజీ అదే కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి ఒక ఎంప్లాయ్ అండి. హీరోతో పాటు ఉంది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సో దెయ్యం సో నేను సుదర్శన్తో కాంబినేషన్ చేసిన సీన్స్ అన్ని బాగా వర్కౌట్ అయినాయి. అలాగే వెల్లి కిషోర్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఆయన కాంబినేషన్లో కూడా చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఫోటోగ్రఫీ వచ్చి సాయి శ్రీరామ్ గారు. అలాగే ఆయనతో కూడా పనిచేయడం నేను నా పల్లె దగ్గర నుంచి ఆయనతో పనిచేస్తున్నాను. సో చాలా మంచి కెమెరామెన్ అండి ఆయన. తర్వాత హీరోయిన్ వచ్చి మన లలిత శ్వేత, అవికా ఘోష్ అండ్ హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ అండ్ లలిత శ్వేత ఆల్రెడీ రివీల్ చేయమన్నారు. మూడో వ్యక్తి ఎవరిదన్నది మా డైరెక్టర్ గారు చెప్పగలరు, నేను చెప్పాను. బాహుబలి కాదు, అందులో ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. ఏమనుకుంటారు, ఇది ఏమన్నా మేకప్ అనుకుంటున్నారు, సీజీ ఆఫీస్ అనుకుంటారు, క్యారీ బ్యాగులు తీయాలి కళ్ళకి అని చెప్పి ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయండి. డైరెక్టర్ గారు అంటే ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అయితే కొంచెం ఏంటి ఇంత కష్టమైన దాన్ని ఎలా చేస్తారనిపించింది. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ కొంచెం సబ్జెక్ట్ ఇది, కానీ చాలా అందంగా దాన్ని అంటే అందరికీ అర్థమయ్యేటట్టు దీన్ని తీర్చిదిద్దారు. సో ఖచ్చితంగా బాగుంటుంది. సెంటిమెంట్ కోసం అయితే కాదు, ఖచ్చితంగా క్యారెక్టర్ కోసం ఆనందంగా నన్ను పరీక్షించారు. ఆల్రెడీ నేను టైగర్లో సాఫ్ట్వేర్లో ఇంజనీర్ని అది మంచి హైలైట్ అయింది ఆ సినిమాలో కూడా. సో అందుకనే నేను కావాలనుకుని ఆయన పిలిచి నన్ను చూసి దీన్ని సెట్ అవుతుందనే పెట్టారు. అంతేగాని సెంటిమెంట్ అయ్యేది కాదు. ఎక్కడ పోతావు చిన్నవాడు అంటే ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు ఈ ప్రేమ నుంచి తగ్గించుకున్నారు, ఎక్కడికి పోతావు. సాంగ్ అంటే శేఖర్ చంద్ర గారు చేశారండి. ఆల్రెడీ కార్తికేయ మంచి ఆడియో ఇచ్చారు. ఇంకా కూడా మంచి ఆడియో ఉంటే ఆల్రెడీ సక్సెస్ అయింది. యూట్యూబ్లో బాక్స్ బాగా పెట్టినారు, జనాలు కూడా మంచి వ్యూస్ వచ్చినాయి దానికి. సాంగ్స్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నాకైతే ముందు ఉంటే చోరన్న సాంగ్ చాలా బాగా నచ్చింది. కుసారి పెట్టినాను ఖచ్చితంగా. ఎందులో అంటే సైన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నమ్మాలంటే 21 grams బాడీలో తగ్గుతుంది అనేది ప్రూవ్డ్ థింగ్ అది. సో ఖచ్చితంగా దెయ్యంతో మెయిన్ అదే మీకు ఖచ్చితంగా నవ్విస్తుంది. దెయ్యంతో ఉండే సీన్లు అన్నీ చెప్తే ఇప్పుడు బాగుంది, మీరు ఖచ్చితంగా చూడండి. యాక్చువల్గా రియల్లో నేను దెయ్యాన్ని యాక్చువల్లీ చూశాను. నేను నిజంగానే దెయ్యాన్ని అంటే దెయ్యాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను నమ్ముతానండి. ఎందుకంటే మనుషుల్లో మనల్ని మోసం చేసే వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళు కూడా దెయ్యాలి. సో దెయ్యాలు ఉన్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ శుక్రవారం రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ నేను స్వామి రాధ, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, నిఖిల్తో చేసిన కాంబినేషన్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో ఈ సినిమా కూడా అదే ఫాలో వస్తుందని నేను కోరుకున్నానండి. ఈ టైంలో మిమ్మల్ని సినిమా చూడటం అంటే కొంచెం నాకు కూడా లైట్గా ఇబ్బంది ఉంది. కాకపోతే మీకు 100% మీరు ఆ బ్యాంకులో 4-5 గంటలు వెయిట్ చేస్తున్నారు, ఏది చూస్తున్నాం. కానీ కంపల్సరీ మీరు ఈ సినిమాకి వచ్చి 100% మీరు పెట్టిన డబ్బులకి మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో మంచి థ్రిల్స్ ఉన్నాయండి. సీజీ పరంగా కానీ యాక్టర్స్ పరంగా కానీ చాలా మంచి థ్రిల్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ ఆనంద్ గారు చాలా బాగా ఎక్స్క్యూట్ చేశారు ఈ సినిమాని. సో ఇది ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది, మీరు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ పిఏ ఆనంద్, ఎక్కడికి పోతే వచ్చినవాడ డైరెక్టర్. ఎక్కడికి పోతే వచ్చినవాడ November 18th రిలీజ్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ యూ విల్ ఎంజాయ్ ది ఫిల్మ్. ఎక్కడికి పోతే వచ్చినవాడ ఎమోషనల్, ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ లవ్ స్టోరీ కమింగ్ ఆన్ November 18th. మీకు అందరికీ ఫ్యామిలీతో వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఒక క్లీన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ టెన్షన్లో ఒక చిన్న రిలీఫ్ లాగా డెఫినెట్లీ దిస్ విల్ బి దేర్ అండ్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. అండ్ ఫస్ట్ యాక్చువల్లీ స్టోరీ వచ్చేసి ఒక ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని బేస్గా తీసుకుని అక్కడి నుంచి ఒక ఐడియా డెవలప్ చేసి దానికి ఒక స్క్రీన్ ప్లే రాస్తాము.
ఆ స్క్రీన్ ప్లేలో న్యాచురల్గానే ఎక్కడ ఫోర్స్ లేకుండా న్యాచురల్గానే కామెడీ కానీ హ్యూమర్ కానీ అండ్ ట్విస్ట్లు కానీ అండ్ ఎమోషన్స్ కానీ వచ్చింది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్లో ఎప్పుడు న్యాచురల్గా అన్ని ఎలిమెంట్స్ ఉంటూ ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకంలో ఐ డిసైడెడ్ అండ్ ఐ రోట్ స్క్రీన్ ప్లే. ఆల్మోస్ట్ ఎక్కడికి పోతే వచ్చిన కూడా ఒక 3 years వర్క్ చేశాను. అండ్ టైగర్ తర్వాత ఈ మూవీ చేస్తే ఒక మంచి నేమ్ వస్తుంది, అలాగే ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అయ్యి ఎంజాయ్ చేస్తానని నమ్మకంతో ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. అండ్ సో డిసైడ్ అయ్యి నేను ఫస్ట్ పర్సన్ టు నరేట్ స్క్రిప్ట్ నిఖిల్. వై నిఖిల్ అంటే ఈ మూవీలో ఒక హీరో క్యారెక్టరైజేషన్లో 2 షేడ్స్ ఉంది. సో ఒకటి ఫ్లాష్ బ్యాక్లో ఒక హ్యాపీ డేస్ రాజేష్ లాంటి ఒక క్యారెక్టర్, ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఒక బబ్లీ కాలేజ్ గోయింగ్ ఒక స్టూడెంట్. అండ్ అతను లవ్ చేసిన అమ్మాయి కోసం ఏ ఎక్స్టెంట్ వెళ్ళిపోతారో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్. అండ్ ఈజ్ అ పబ్లిక్ ఐ వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. అండ్ ఇంకొక షేడ్ వచ్చేసి కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం సటిల్గా చేయాలి, పైగా ఒక సిజీ ఆఫీస్లో వర్క్ చేసిన ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ క్యారెక్టర్, కొంచెం కొంచెం స్టైలిష్ మేక్ ఓవర్ ఉంటుంది. సో ఈ 2 క్యారెక్టర్కి నిఖిల్ సెట్ అవుతారని జస్ట్ స్ట్రక్ మై మైండ్. అండ్ నిఖిల్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్ కంటెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ యూజువల్గా ఎంకరేజ్ చేస్తారు. సో ది స్క్రిప్ట్ ఐ థాట్ నిఖిల్ విల్ సూట్ ద రోల్ అండ్ దట్స్ వై అప్రోచ్డ్ నిఖిల్. అండ్ ఫస్ట్ నరేషన్లోనే హీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ విత్ ఇన్ 3 daysలో నాకు అడ్వాన్స్ ఇచ్చి సైన్ చేశారు. అండ్ నిఖిల్ ఆల్రెడీ సైన్డ్ మూవీ విత్ మేఘ్నా ఆర్ట్స్, వెంకటేశ్వర రావు గారితో. సో ఇమీడియట్లీ టోల్డ్ మీ దట్ వీఆర్ డూయింగ్ మూవీ విత్ మేఘ్నా ఆర్ట్స్ అని. అండ్ మేఘ్నా ఆర్ట్స్ బ్యానర్లో వెంకటేశ్వర రావు గారు, శ్రీనివాసరావు గారు అందరూ దే ఆర్ లైక్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్. అంటే ఒక ప్రొడ్యూసర్ అన్న పర్సన్ క్రియేటివ్ సైడ్లో ఎక్కువ ఇంటర్ఫరెన్స్ లేకుండా నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా చేయాలి అన్నట్టు మొత్తం సపోర్ట్ చేశారు. అంటే ఇన్ని రోజులు చేయాలి, ఇన్ని బడ్జెట్లో చేయాలి, అది ఏం కాకుండా మీరు బాగా చేయాలి, ఫస్ట్ మూవీ మాకు ప్రెస్టీజ్ ఇష్యూ అండ్ క్వాలిటీ మూవీ రావాలి అన్నట్టు మొత్తం సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వీ గాట్ అ నైస్ టెక్నికల్ టీమ్. అంటే ప్రతి ఒక్క మూవీ మంచి క్వాలిటీలో చేయాలంటే వీ నీడ్ అ వెరీ గుడ్ టీమ్. సో ఫస్ట్ ఇమీడియట్లీ ఐ వెంట్ టు అబూర్ రవి గారు ఫర్ డైలాగ్స్. అండ్ అబూర్ రవి గారు ఇప్పుడు ఫామ్లో ఉన్నారు. అండ్ లాస్ట్ 4 of his films are good hit. Upri, Shanam and Hyper ఇవన్నీ అబూర్ రవి గారు. టైగర్ మూవీ కూడా నేను అబూర్ రవి గారి డైలాగ్ రాశారు. సో అండ్ ఐ వెంట్ టు హిమ్ ఫర్ ద డైలాగ్స్. హీ హస్ గివెన్ సమ్ నైస్ ఎమోషనల్ డైలాగ్స్. ఈ టెంపుల్ మ్యాటర్, ఈ ఎగ్జార్సిజం మ్యాటర్, ఈ 21 grams మ్యాటర్ ఇవన్నీ కొంచెం రీసెర్చ్ చేసి డిస్కస్ చేసి నీట్గా రాశారు. అండ్ నెక్స్ట్ సాయిశ్రామ్ ఈజ్ అ వండర్ఫుల్ సినిమాటోగ్రాఫర్, టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. అంటే ఎప్పుడు డిస్టెన్స్లో ఉంటారు కానీ మొత్తం చూసుకుంటారు. అంటే ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా రావాలి అన్నట్టు ఈ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటిల్ లాస్ట్ నైట్ వరకు డియర్ కూర్చుని చిన్న కాంప్రమైజ్ కూడా లేకుండా చేయాలి అన్నట్టు బాగా హార్డ్ వర్క్ చేసి చేశారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ విజువల్ గ్రాండియర్ ఫిల్మ్ లాగా ఉంటుంది. అండ్ శేఖర్ చంద్ర ఆల్రెడీ కార్తికేయ అండ్ బాగా అంటే నంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చారు మూవీస్లో. అండ్ నిఖిల్ అండ్ శేఖర్ చంద్ర కాంబినేషన్ ఇప్పుడు పీపుల్ దగ్గర ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో దాని తగ్గట్టు ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరునామా తన చిరునామా సాంగ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అది ఈ మూవీలో చిరునామా తన చిరునామా ఇస్ ద సోల్ ఆఫ్ ద మూవీ అనమాట. అండ్ ఇట్ కమ్స్ ఇన్ అ వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ సాంగ్ మనం ఫస్ట్ కంపోజ్ చేసేది, ఫస్ట్ షూట్ చేసేది అండ్ ఫస్ట్ రిలీజ్ చేసేది. సో బికాస్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ సాంగ్. అది మాత్రం కాకుండా ఆల్ ది అదర్ సాంగ్స్ ఆల్సో బికమ్ పీపుల్ ఆర్ బిగినింగ్ టు లైక్ ఇట్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ లవ్ ఇట్. అండ్ ఆ డైరెక్షన్ వచ్చేసి రామాంజనేయులు గారు లాట్ ఆఫ్ మూవీస్ చేశారు. ముందు శ్రీరస్తు సుమస్తు, రామకృష్ణ, అలాంటి మూవీస్ టైగర్లో కూడా చేశారు. అండ్ హీ హస్ డన్ సమ్ నీట్ ఆర్ట్ వర్క్. అంటే ఎక్కడ ఆర్ట్ వర్క్, ఏదో ఆర్ట్ వర్క్ తెలియకుండా చేస్తే అది మంచి ఆర్ట్ వర్క్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యూ వోంట్ నో వేర్ హీ డిడ్ ఆర్ట్ వర్క్. సో అంత న్యాచురల్గా చేశారు. అండ్ ఎడిటర్ చోటాకి అంటే మూవీ మొత్తం క్లీన్గా ఎక్కడ జంప్ లేకుండా ఆ మూడ్ క్యారీ చేసుకుని వెళ్ళిపోయారు, ఎక్కడ సీన్ కట్ అయిందని తెలియక. అండ్ వీ డి లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఇది కాకుండా టోటల్ టీమ్ వాజ్ వెరీ గుడ్. అండ్ నిఖిల్ ఆబ్వియస్లీ ఇస్ అ వెరీ ఎనర్జెటిక్ యాక్టర్. అండ్ దీంట్లో ఐ కెన్ వౌచ్ అండ్ ఐ కెన్ గ్యారెంటీ ఆర్ ఐ కెన్ రియలీ సే దట్ ఇప్పుడు దాకా మీరు చూసిన నిఖిల్ నుంచి ఇంకా ఒక పర్స్పెక్టివ్ చూస్తారు. దీంట్లో ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తారు. దర్ లాట్ ఆఫ్ క్రైయింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, ఆ పెయిన్ఫుల్ సీన్స్ ఉంది.
he took it to the next level. I didn't really expect that emotional scenes would work out so much. He took the emotional scenes to the next level. So definitely Nikhil career lo idi oka performance pragaranga definitely the best of what Nikhil's performance and definitely untadi. And the heroine Heba Patel already Heba ante oka china craze and all youth fans unnaru. So definitely they will be satisfied. Aditha ammayi kuda dual shades undi. Okati bubbly Vijayawada girl and character, very cute and bubbly character, very homely character. And the next shade vachesi oka dancer character, rombo ante socializing, outwardly spoken alanti oka character. And she did a good dance also, and that will be the interesting element of the film that you can watch out for. And we are introducing Nandita Shweta. Nandita Shweta is a very experienced artist and Tamil lo almost 14 movies చేస్తుంది. She's a proven performer and she's doing a very strong emotional and performance oriented role, and she's done a phenomenal job for the movie. ఇది కాకుండా మాకు మూవీలో వెంకట కిషోర్ అండ్ సత్య కామెడీ ట్రాక్స్, ఇట్స్ నాట్ కామెడీ ట్రాక్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. అండ్ కామెడీ అంటే we enjoyed shooting it and we enjoyed editing and dubbing it. Hopefully people also love it. And we had other rest of the cast, Tanikula Barni Garu and Chamak Chandra, Karbu Ramesh and lot of other people, and lot of surprises also there. And movie has come out to our satisfaction. Ekkada quality compromise lekunda, audio side gaani, video side gaani, RR side gaani, ekkada compromise lekunda chesina movie, hard work with passion tho chesina movie. And hopefully you all love it. Please watch it on big screen on November 18th. Thank you. థ్యాంక్ యూ. ఎక్కడికి పోతావు చిన్నవాడ ఈ నెల 18th రిలీజ్ అవుతుందండి, ఖచ్చితంగా చూడండి. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.